అమరావతి 6 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని 2028 నాటికి మొదటి దశ పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పం. అందుకు తగినట్లే కేంద్రం అండదండలు, ఆర్థిక చేయూత కలిసొచ్చాయి. అమరావతికి చట్టబద్దత 1000 ఏనుగుల బలమిచ్చిన తిరుగులేని విజయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని పనులు జోరుగా సాగుతున్నాయి. 66,000 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 63,396 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తవగా 56,386 కోట్ల పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. మరో 24,000 కోట్ల పనుల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. అమరావతికి వివిధ సంస్థల నుంచి ఇప్పటిదాకా 40,887 కోట్ల నిధులు అందాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి 15,000 కోట్లు ఇచ్చాయి. హడ్కో 11,000 కోట్లు, నాబార్డ్ 7,387 కోట్లు, నాబుఫెడ్ 7,500 కోట్లు మంజూరు చేశాయి. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,500 కోట్లు ఇస్తామంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి మరో 15,000 కోట్ల రుణం తీసుకునే ప్లాన్ ఉంది. అమరావతిలో అంతర్జాతీయ క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు సమీకరిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్లాన్ చేసింది. రాజధానిలో ప్రభుత్వ నిర్మాణాలు కొనసాగిస్తూనే పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. బిట్స్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు ఇప్పటికే రాజధానికి వచ్చాయి. డిజైన్లు రెడీ చేసిన బిట్స్ నిర్మాణం ప్రారంభానికి సిద్దమవుతోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి బ్రాండ్ పునరుద్ధరించి రాజధానికి చట్టబద్దత కల్పించిన కూటమి ప్రభుత్వం బ్యాంకులు, రుణదాతలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపింది. 2019కి ముందు కొన్ని సంస్థలకు జరిపిన భూ కేటాయింపుల్ని పునరుద్ధరించింది. బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ, నేషనల్ లావర్స్ట్రీ లాంటి ప్రముఖ విద్యా సంస్థల సహా మొత్తంగా 112 సంస్థలకు 1,272 ఎకరాలు ఇచ్చింది. 30,000 కోట్ల పెట్టుబడులు, 65,000 మందికి ఉపాధి కల్పించేలా ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ తలపెట్టగా భవన నిర్మాణం సాగుతోంది. డిసెంబర్ నాటికి ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఎస్ఆర్ఎం వర్సిటీలో క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేశారు. రాజధానిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైకోర్టు, శాసనసభ నిర్మాణం మొదలైంది. మంత్రుల బంగ్లాలు చివరి దశలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస భవనాలు దాదాపు సిద్దమయ్యాయి. హైకోర్టు జడ్జిలు, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారులు, ఉద్యోగుల భవనాలు 6 నెలల నుంచి ఏడాదిలో అందుబాటులోకి వస్తాయి. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యాన 600 కోట్ల వ్యయంతో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవనం పనులు పరుగులు పెడుతున్నాయి. 350 కిలోమీటర్ల ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. జలాశయాలు, వాగులు అభివృద్ది చేస్తున్నారు. 189.4 కిలోమీటర్ల అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. త్వరలో కేబినెట్ ఆమోదానికి వెళ్లనుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. దీనికోసం రాజధాని పరిధిలో భూములు సమీకరిస్తున్నారు. కాజ నుంచి కొల్లపూడి మీదుగా చినౌటపల్లి వరకు విజయవాడ బైపాస్ రెడీ అయింది.